బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపుర గ్రామ మత్స్యకారులతో సమావేశం నిర్వహించిన డీఎస్పీ బేతపుడి ప్రసాద్, గ్రామీణ వలయాధికారి నిమ్మగడ్డ సత్యనారాయణ, ఎస్ఐలు. ఈ సందర్భంగా డీఎస్పీ బేతపుడి ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు, అదేవిధంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, మత్స్యకార జీవిత విధానంలో పలు మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. నాలుగైదు నెలల క్రితం ఇదే గ్రామంలో రామాపురంలో అనివార్య కారణాల వల్ల చిన్న చిన్న అంశాలను బట్టి 2 గ్రూపులుగా ఏర్పడి దాదాపు 16 కేసులు రిజిస్టర్ అయిన క్రమంలో రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికోసం గ్రామస్తుల్ని సమీకరించి ఇక్కడ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బందులు అవి తెలుసుకొని వాళ్ళ నుంచి సహకారం అందించి ఇలా ఎన్నికల టైంలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించుకునేదానికి అందరినీ సహకరించమని ఇక్కడున్న కాపు వ్యవస్థని ఆ పెద్దలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారితో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఎలక్షన్లు అనేది దృష్టిలో కాకుండా జీవన గమనంలో కూడా వాళ్ళందరూ చక్కగా మంచి అలవాట్లు వేసుకొని సమస్యలని పెంచి పోషించుకోకుండా వాటిని తగ్గించుకునేదానికి వ్యవస్థల మీద ఆధారపడి వ్యవస్థల సహకారం తీసుకోమని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరిపించేదానికి పోలీస్ సైడ్ నుంచి అన్ని చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడి వాటిని సక్రమంగా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. జ్ఞానం వచ్చే బుద్ధి జ్ఞానాలు తెలుగు నూతన చాలా వరకు నేర్పించాను. నేర్పితే ఒక ఇద్దరు 3